ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనము. ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటూ వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను, గుమ్మమునద్ద యుద్ధమును పారుకొట్టు వారికి పరాక్రమం పుట్టించువాడుగాను ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన న్యాయపీఠం మీద కూర్చుండే వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను, గుమ్మమునద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమం పుట్టించువాడుగాను ఉండును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. న్యాయసింహాసీనుడైన రాజు తన కన్నులతో తనమంతయు చెదరగొట్టును. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. ఏలియనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 4వ వచనం. వణుకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞయించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 34వ వచనం. నా చేతులకు యుద్ధం చేయి నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విలువను ఎక్కుపెట్టును. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యెరూషలేములోను అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలం కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకుందురు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. నాకు బలం ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవేసేనాన్ని మీరు ఇచ్చిన వాక్య దినాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు దేవుడై ఉన్న దేవుడిని మీరే ఉన్నారు ప్రభావ. మీ యందు మీ భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచి కనపరిచేవాడు శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.